ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్లు చెప్పుకుంటారు చాలా మంది. ఆయన నోటికి అద్దు అదుపు ఉండేది కాదన్నది రాజకీయాల్లో విస్తృత అభిప్రాయం. అయితే అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తగ్గేలేదే లేదన్నట్టుగా ఆయన వ్యవహరించేవారు. అబ్బే వాళ్ళకంత సీన్ లేదు, ఎంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్లు విసిరేవారు ద్వారంపూడి. కట్ చేస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే. మొదట్లో ఎవరైనా అడిగితే కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా అంటూ రాగాలు తీశారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చి ఏర్పడి ఏడాదిగా వస్తుంది, మరి ఆయన ఇంకా నోరు తెరవట్లేదన్నది కాకినాడలో వినిపిస్తున్న టాక్. సో గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే వెంటనే అటాక్ చేసేవారు ద్వారంపూడి. కానీ ఇప్పుడు మాత్రం ఆ నోరు ఏమైపోయిందో అర్థం కావట్లేదు అన్నది లోకల్ టాక్. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సార్ సైలెంట్ అయిపోయారో ఉండొచ్చు అన్నది కూడా కొందరు అభిప్రాయం అట. గత ప్రభుత్వంలో హడావిడి చేసిన వైసీపీ నేతలు టార్గెట్ గా కూటమి ప్రభుత్వం పాత లెక్కలు సరిచేస్తోంది. కొందరు ఇప్పటికే జైళ్లలో ఉంటే మరికొందరి వ్యవహారాల మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చిన గొడవ అనుకుని కామ్ గా ఉన్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఒక రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ద్వారంపూడికి చిన్న జలకిచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రొయ్యల కంపెనీల కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సీజ్ చేశారు. దాంతో తత్వం బోధపడిందో ఏమో గానీ రెడ్డి గారు మాత్రం చిన్న సౌండ్ కూడా చేయట్లేదంటూ మాట్లాడుకుంటున్నారు కాన్స్టిట్యున్సీలో. సో కూటమి ప్రభుత్వం వ్యవహారాలను ఎవరైనా ఆయన దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అంటూ సున్నితంగా చెప్పి పంపించేస్తున్నారట. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని, అంతవరకు ఆగాలని మాట దాటేస్తున్నట్టు కూడా సమాచారం. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని గతంలో సవాల్ చేశారు ద్వారంపూడి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకున్నారైనా. కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్రాలతో మరీ అంత స్పీడ్ అయిపోవడం అవసరమా అని అనుకున్నట్టు కూడా తెలుస్తుంది. లేనిపోని వ్యవహారాలను నెత్తినేసుకుంటే కోర్టులు, కేసులు, జైళ్లు అంటూ తిరగాలని కొత్త వేదాంతం చెప్తున్నారట ఆ అనుచరులకు. సో కొద్ది రోజులు అలా సాఫ్ట్ గా బండి నడవనివ్వండి, తర్వాత చూద్దాం అన్నట్టుగా కూడా ఉందట ద్వారంపూడి వ్యవహారం. ఫలానా విషయంలో మీరు స్పందించాలని ద్వారంపూడికి పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తున్నా తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ తప్పించుకున్నట్టు కూడా సమాచారం. గతంలో మాట్లాడింది జరిగింది వేరు. ఆ మాటలు చేష్టలకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, దాన్ని తప్పించుకోలేం. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవడం ఎందుకన్నది ఆయన అభిప్రాయంగా తెలుస్తుంది. లేనిపోని పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడ లోపలేస్తారనే ఒక భయంగా చెప్పుకుంటున్నారు ఆయన సన్నిహితులు, ఇంకా స్థానికులు కూడా. టైం మనది కానప్పుడు ఓవర్ స్పీడ్ అయితే స్పీడ్ బ్రేకర్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటూ గుర్తు చేసుకుంటున్నారట. సో మాజీ ఎమ్మెల్యే చెబుతున్న ఈ మాటలు విని అనుచరులే అవాక్ అవుతున్నారట ఒకనొక సందర్భంలో. ఈయన అసలు ఆయనేనా అంటూ బొగ్గలు కూడా నొచ్చుకోవడమే కాదు, ఇంతలోనే ఎంత మార్పు అంటూ గుసగుసలాడుకుంటున్నారట ఆయన సన్నిహితులు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో అంతా తనకు తెలుసని, కొద్ది రోజులు వాటి గురించి చర్చించకపోవడమే మంచిదని ద్వారంపూడి అంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. తేడా వస్తే మీరు బాగానే ఉంటారు, నేను మాత్రం మిమ్మల్ని ములాఖతుల్లోనే కలుసుకోవాల్సి వస్తుందని అంటున్నారట. సో మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటూ ఇప్పుడు పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. సో మొత్తం మీద ఒకప్పటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మాజీ అయ్యాక మాత్రం మరింత మౌన వ్రతం పట్టేశారు. సో అనవసరంగా కార్నర్ అవ్వడం ఎందుకు అనుకుంటూ ఆయన నోరెత్తడం లేదని సన్నిహితులు చెబుతున్న కాకినాడలో మాత్రం ఆయన భయపడ్డారని, అందుకే ఏం మాట్లాడటం లేదన్న చర్చ జోరుగా జరుగుతుంది. సో అదే మాట ఎవరన్నా ఆయన దగ్గర అంటే నో కామెంట్ అన్నదే ఆయన సమాధానం. సో ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.